హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా ఆడపడుచు కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఆ విశేషాలు తెలిపే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే మా ఆడపడుచు కూతురు రామ్నగర్లో ఉంటుందండి. అయితే నేను, మా వారు, మా పిల్లలిద్దరు, మా అత్తమ్మ 5 మందిమి మా కోడలి ఇంటికి వెళ్తున్నాం అనమాట. తన పేరు ప్రణీత, రామ్నగర్లో ఉంటుంది. ఇప్పుడేంటి స్పెషల్, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నామని కదా మీ డౌట్, చెప్తాను. మా అమ్మాయి యూఎస్ వెళ్లే ముందు అందరింటికి ఇలా భోజనానికి వెళ్ళాము. అదే క్రమంలో వీళ్ళ ఇంటికి కూడా లంచ్కి వెళ్ళాం అనమాట. ఇక మేము వెళ్ళేసరికి అదైతే అన్ని కూరలు చేసి రెడీగా ఉంచింది. ఇంకా బిర్యానీ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ అనమాట. ఇంకా అది కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇదిగోండి చికెన్ కర్రీ. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా చేస్తుంది తను. వాళ్ళ అమ్మలాగే. ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళ అమ్మ చాలా టేస్టీగా వంటలు చేస్తుందని. ఇదిగోండి ఇంకా ఎగ్స్ బాయిల్ చేసింది. ఇంకా నేను నాన్ వెజ్ తిననని చెప్పి నా కోసం ఇదిగోండి దొండకాయ వేపుడు కూడా చేసి పెట్టింది అనమాట. ఆ విధంగా చాలా వెరైటీస్ చేసి పెట్టింది. ఇంకా బిర్యానీ చేస్తుంది. అయితే పిల్లలు లేరు, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిండ్రు అనమాట. స్కూల్ కాదు, కాలేజీకి వచ్చేసిండ్రు వాళ్ళ పిల్లలు కూడా, పెద్ద పిల్లలు అయిపోయారు. సండే అయితేనేమో అందరూ ఉండేవాళ్ళు. ఇంకా సండే అంటే మాకు వీలవ్వట్లేదు. అందుకోసం అని చెప్పి ఇంకా మామూలుగా వర్కింగ్ డేస్లోనే వెళ్ళినాం అనమాట. అందుకే వాళ్ళ పిల్లలు లేరు. పిల్లలు ఉన్నప్పుడు వెళ్తేనేమో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంకా కాకపోతే వర్కింగ్ డేస్లోనే వెళ్ళాల్సి వచ్చింది. సండే మాకు వీలవక వెళ్ళాం కాబట్టి ఇదిగోండి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వంటలన్నీ రెడీ అయిపోయినవి. ఇంకా తినేద్దామని చెప్పి కూర్చున్నాం మేమందరము తినడానికి. మా కోడల పేరు ప్రణీత అని చెప్పాను కదా, వాళ్ళ ఆయన పేరు కొండారెడ్డి అనమాట. తను కూడా ఉన్నారు. మేము వెళ్తున్నామని చెప్పి ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నారు పాపం మా కోసం. ఇంతకుముందు ఒకటి మా కోడలు వాళ్ళ గృహప్రవేశం అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. అది ఈ ఇంటి గృహప్రవేశమే అనమాట. ఇది కొత్త ఇల్లు కదా, ఇంకా అన్ని డెకరేషన్ పీసులు అయితే చాలానే తెచ్చిపెట్టుకుంది. చాలా అందంగా డెకరేట్ చేసుకుంది ఇంటిని. ఇంటినే కాదు, ఇంటి బయట కూడా ఇదిగోండి అందంగా మొక్కలు పెంచుకుంటుంది. తమలపాకు చెట్టు చాలా బాగుంది కదా. ఇక మేము భోంచేసి ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. అయితే వస్తుంటే దారిలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ బోర్డు కనపడింది. చూడండి, బోర్డులో ఇంట్రెస్ట్ ఏంటి అనుకుంటున్నారా? బాగా చూడండి, మీకే అర్థమవుతుంది. బిస్మిల్లా హోటల్, కళ్యాణి బిర్యానీ. ఆ బోర్డు చూడగానే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అందుకే ఈ వీడియో తీశాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.